రకరకాల మార్పులు సంభవిస్తాయి. మార్పులు మంచికి దారి తీయవు. నౌకా ప్రమాదాలు, జన నష్టము, ప్రమాదము సంభవిస్తుంది. మానసిక రోగులు పెరుగుతాయి. ఆత్మహత్యలు అధికమవుతాయి. చిన్న మాటకే పెద్ద విరోధాలు. ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల సంఖ్య కన్నా పెద్దవాళ్ళు పారిపోయే సంఖ్య అధికమవుతుంది. మానసిక బలహీనత అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వారికి సలహాలు చెప్పేవారు సిగ్గిన పాత్ర పోషిస్తారు. ధాన్యాధిపతి బుధుడు అయినందువల్ల బియ్యము, గోధుమలు, మాంసాహారము, కందులు, అన్ని రకాల ధాన్యాలు, నూనెలు, అలంకార సంబంధమైన వస్తువులు అధిక ధరను కలిగి ఉంటాయి. అపరాల ధర ఆకాశంలో ఉంటుంది. పత్తి, మిర్చి అధిక ధర కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి ధర పెరుగుతుంది. పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి ధరలు పెరుగుతాయి. కలుషిత ఆహార పదార్థాలను ప్రధాన సమస్య అవుతుంది. విచిత్రమైన చర్మ రోగాలు వస్తాయి. అంతుబట్టని నూతన వైరస్ జనాలకు సంకటంగా మారుతుంది. ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యత పెరుగుతుంది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద మందులు అధిక ధర కలిగి ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు అధికంగా అవుతారు. అన్నదాన సత్రాలు కటకలాడుతూ ఉంటాయి. సస్యాధిపతి గురువైనందువల్ల విదేశీ పంటలు పండ్లను ఆకర్షిస్తాయి. ధాన్యం దిగుబడి బాగుంటుంది. వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. కూరగాయల దిగుబడి మధ్యస్థలంగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు అధిక ధర కలిగి ఉంటాయి. భూమిలోప పండే వేరుశెనగ, ఉల్లి, దుంపకూరలు మంచి దిగుబడి కలిగి ఉంటాయి. మామిడి పంటకు ప్రతికూల కాలము. మనోహరమైన సుందర ప్రాంతాలు, ప్రదేశాలు కలుషితమవుతాయి. ఆధ్యాత్మిక చంద్రుడైన వల్ల రాజకీయాలు కలుషితమవుతాయి. రాజకీయ లాభసాటి వ్యాపారంగా అవుతుంది. ఎరుపు రంగు ఫలపుష్పాదాలు అధిక ధర కలిగి ఉంటుంది. ఎర్రరేగడ భూముల్లోని వ్యవసాయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమస్యలకు పరిష్కారాలు సమస్యలే అవుతాయి. రోగము ఒకరికి, వైద్యం మరొకరకు అన్నట్లుగా అన్ని రంగాల్లో కూడా పరిస్థితి నెలకొంటుంది. నైసారమ జనులు సన్నిహితము అవుతుంది. ఆత్మీయులు, అభిమానము, ప్రేమానురాగము, సహకారాన్ని కూడా డబ్బుతోనే కొనుగోలు చేసే దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుంది. ఎక్కడ చూసినా అశాంతి, ఐనికత, విషాదము, వివాదాలు చోటు చేసుకుంటాయి. యువత పెడద్రోవ పడుతుంది. కుల, మత, వర్గ విచక్షణ యువతను పెడద్రోవ పట్టిస్తాయి. సభ్య సమాజము తలదించుకునే విధముగా యువతీ యువకులు ప్రవర్తన ఉంటుంది. రకరకాల మత్తునిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. మేఘాధిపతి చంద్రుడైన వల్ల మేఘాధిపత్యం చంద్రుడికి వచ్చిన కారణంగా చేత వర్షపాతము భయం కలుగుతుంది. నిర్జన ప్రాంతమందు, కొండల్లోను, లోయల్లోను, పర్వత ప్రాంతాల యందు, పట్టణాల్లోని అధిక వర్షం కురుస్తుంది. అనేక కష్ట నష్టాలకు కారణమవుతుంది. పిడుగుపాటి వల్ల జన నష్టం కలుగుతుంది. వడగంట్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కొన్ని ప్రాంతాలకు విశేష నష్టం కలుగుతుంది. గాలిలో వేగం అధికమవుతుంది. సముద్రాల్లో వచ్చిన మార్పుల వల్ల సముద్ర మధ్య దీవుల్లో తీర ప్రాంత పట్టణాలకు నష్టం కలుగుతుంది. రసాధిపతి శనైన వల్ల విస్ఫోటక సంబంధాల సంఘటనలు ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అమాయకులైన జనులే నష్టపోవడము, ప్రాణ నష్టము సంభవిస్తాయి. సాంస్కృతిక కళారంగాల్లోని చిన్నారులు రాణిస్తారు. రాష్ట్రానికి ఖ్యాతి లభిస్తుంది. బలహీన వర్గాల వారికి, అనగారిన వర్గాల వారికి ఊరట లభిస్తుంది. ఎన్నడూ ప్రపంచానికి తెలియని విషయాలు, శక్తి సామర్థ్యాలు వెలుగు చూస్తాయి. రసాయనిక సంబంధమైన ద్రావకాలు సంఘ వ్యతిరేక శక్తులకు అందుబాటులోకి వస్తాయి. ప్రాంత, దేశ సంబంధాలు రహితముగా హింసాత్మక సంఘటనలు, పేలుళ్ళు, ఉగ్రవాద కార్యకలాపాలు మహాపట్టణాల్లోని విధ్వంసాలు సృష్టిస్తాయి. భయం నేలలో జనులు కాలంగా వలదీయవలసే విచారకమైన పరిస్థితులు గోచరిస్తాయి. నీరసాధిపతి గురు అయినందువల్ల దేవతలకు గురువైన బృహస్పతికి నీరసాధిపతి వచ్చినది. బ్రాహ్మణ గ్రహమైన గురువునికి ఈ ఆధిపత్యం రావడం వల్ల మేధా సంపత్తి, ఆధునిక పరిజ్ఞానం వక్ర మార్గాల్లో పడతాయి. జనులకు ఆశ్చర్యమైన ఆందోళన కలుగుతుంది. పూజలు, యజ్ఞ యాగాది కృతులు అధికమవుతాయి. తల్లిదండ్రుల మాట వినే పిల్లలు అరుదుగా ఉంటారు.
స్వతంత్ర భావాలతో, కోపముతో, మూర్ఖత్వముతో తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ళు అధికమవుతారు. పిల్లల మాట వింటే గౌరవం దక్కుతుందని తల్లిదండ్రులు భావిస్తారు. అలాగే ఈ సంవత్సరం జరిగే సంఘటనలు ప్రాంతాల వారిగా ఈ సంవత్సరం నిత్యావసర ధరలు పెరుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి ధరలు పెరుగుతాయి. కల్తీ మద్యం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. క్రీడలు మరింత ఆకర్షణ శక్తిగా కలిగి ఉంటాయి. స్విమ్మింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంటాయి. గృహ నిర్మాణ సామాగ్రి మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండవు. మిర్చి, కందులు ధరలు పెరుగుతాయి. ధాన్యం వ్యాపారం నిరాశకు గురి చేస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో కొత్త రూపాలు ఉంటాయి. కొత్త ప్రదేశాలకు మన ఎగుమతులు వెళతాయి. బంగారం ధర మరింత పెరుగుతుంది. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. ఆయుర్వేద మలమూలికల ధరలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు శుభవార్త. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెరుగుతుంది. వైద్య పరిశోధన రంగంలో ఉన్న వారికి అద్భుతమైన కాలము. అద్భుతాలను కనుగొంటారు. ఎక్కడైనా భూమి కొనలేరు, అమ్మలేరు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివిడా పరిస్థితులు తారుమారవుతాయి. టీ, కాఫీ, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయల్లో కొనసాగుతూ ఉంది. సైబర్ నేరాలు మరింత పెరుగుతాయి. భార్యాభర్తల గొడవలకు కారణమవుతాయి. విదేశీ పరికరాలు, అపరాల పట్ల ఆకర్షణ మరింత పెరుగుతుంది. ఇత్తడి, రాగి ధర పెరుగుతుంది. ఇంట్లో ఉన్న పాత సామాన్లతో జాగ్రత్తగా ఉండవలను. ప్రేమ పెళ్లిళ్ళు అపహాస్య పాలు చేస్తాయి. ఇన్స్టెంట్ విడాకులు జరుగుతాయి. చట్టాల సవరణలు ఏర్పడతాయి. సముద్రాల్లో వింతలు విచిత్రాలు ఏర్పడతాయి. విలువైన సంపద సముద్రాల్లో దొరుకుతుంది. వెలకట్టలేని ఆస్తులకు వెర్రివాళ్ళే హక్కుదారులు అవుతారు. మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి. చిన్న పెద్ద సమస్య తేడా లేకుండా కృంగిపోవడము, హత్యలు, ఆత్మహత్యలకు పెద్ద కారణంగా మారుతుంది. భయంకరమైన ఘోర దృశ్యాలు చూడవలసిన దౌర్భాగ్య స్థితి భారతదేశానికి కలుగుతుంది. సముద్ర తీర వాసులకు దేవుడు కనికరము లభించదు. ప్రకృతి విలయతాండం చేస్తుంది. నామమాత్రపు ప్రభుత్వ ప్రయోజనాలతో బతుకు వెలదీయవలసి వస్తుంది. స్త్రీలతో గొడవలు